అభ్యర్థులే పోటీ చేసినారంటే అంత సమర్థవంత నాయకత్వం కాంగ్రెస్లో ఉంది కాబట్టి చాలా చోట్ల పోటీ జరిగింది. కొన్ని చోట్ల మీరన్నట్టుగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సరిగా కోఆర్డినేట్ చేయని చోట రెండవ ఫేసు మూడవ ఫేసు వారికి పరీక్షలాగా ఉంటుంది. ఆ దశగా ప్రయత్నం చేస్తారు. గెలవలేదు అదే కదా మరి ఓటు చోరీ అనేది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు దాదాపు 2 డజన్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇలా సర్పంచ్ గెలలేదంటే నేను ఆనాడు బండి సంజయ్ గారిని చేసిన ఆరోపణ వాస్తవం కదా. మరి దొంగోటుతో గెలిచారని చెప్తా ఉన్నాం. ఇది వాళ్ళ నిరూపణ అయింది. అందుకే మహాధర్నా ఢిల్లీలో పెట్టాం. ఓటు చోరీ కారణంగానే ఎంపీలు గెలిచారనే మాట నేను గతంలో చెప్పినాను. ఆ దశగా ఇప్పుడు కనబడతా ఉంది. లేదు, ఎందుకు ఇప్పుడు సర్పంచ్ ఎన్నిక అనేది చాలా సూక్ష్మంగా జరుగుతుంది. నీకు 10 ఓట్లు అంటే చాలా పెద్ద మెజారిటీ లెక్క. సర్పంచ్ ఎన్నిక చాలా సూక్ష్మంగా జరుగుతుంది. 10 ఓట్లతో గెలిచినట్టు పెద్ద మేడతో గెలిచినట్టుగా లెక్క. ఒక్కోటితో గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రామాల్లో అందుకే నేను చెప్పాను చాలా సూక్ష్మంగా చాలా డీప్గా జరిగే ఎన్నిక. నీకు సర్పంచ్ ఎన్నిక అనేది చాలా గడిబందిగా జరిగే ఎన్నిక, గ్రామస్తుల ముందు జరిగే ఎన్నిక. పైసలు మందు ఇవన్నీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. గ్రామ ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. వారు సూక్ష్మంగా ఆలోచించి ఎవరు అయితే బాగుంటుందో వారు ఎన్నుకుంటారు కదా. ఏకగ్రీవాలు చాలా చోట్ల అయినాయి. సరే, అది ఇప్పుడు ఎమ్మెల్యేల మీద సొంత గ్రామాన్ని ఓడిపోయినంత మాత్రం అది ఎమ్మెల్యే మీద వైఫల్యం చెప్పడానికి లేదు. ఒక గ్రామ సర్పంచ్ ఎన్నిక అంటే చాలా కోణాల్లో జరిగేటువంటి ప్రక్రియ. ఆ దశ కొంచెం జరిగింది. రెండవ ఫేసు మూడవ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు, ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా లోపాలు జరిగినప్పుడే సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పినారు. మంచి రిజల్ట్స్ వచ్చాయి. రెండో దశ మూడో దశ కూడా ఈ సాయంత్రం కూడా మాకు మీటింగ్ ఉంది. డెఫినెట్గా రెండో దశ గురించి మూడో దశ గురించి ఎమ్మెల్యేస్తో డీసీసీ ప్రెసిడెంట్తో ఎప్పటికప్పుడు మేము సంభాషిస్తామని మాట్లాడతాం. డెఫినెట్గా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాదయాత్రలకు బ్రేక్ వచ్చింది. నేను మొదట ఒక మాట చెప్పాను, పాదయాత్రలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. డెఫినెట్గా ఎన్నికల తర్వాత మళ్ళీ పాదయాత్రలు ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ళ ప్రభుత్వం మాది. 7 లక్షల అప్పుతో మాకు అధికారాన్ని ఇచ్చిపోయినారు బీఆర్ఎస్ నాయకులు. అంత ఆర్థిక నిర్బంధం అంటే ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని మా చేతిలో పెడితే వికాసం వైపు మా ముఖ్యమంత్రి గారు మా ఫైనాన్స్ మంత్రి భట్టి గారు చాలా ప్రయాసాలు కోర్చి దాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము ఇచ్చిన వాగ్దానాలు ఇవి కూడా కేసీఆర్ లాగా ఖర్చును వదిలేసిన ఉండదు. వెనక ముందు ఇచ్చిన వాగ్దానాలు కూడా పూరించుకుంటాం. కవిత చాలా సంతోషం. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశలుంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండడు తప్పు కాదు. అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు నేను మొదట్లో చెప్పాను. కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం ఉండి అధికారంలో ఉండి ఆదినాయకుడు కుమార్తెగా ఉండి అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఆవిడ చేసే విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తాను. డెఫినెట్ అలాంటివి ఉంటే ఒకటి హైడ్రాను చాలామంది మొదట్లో విమర్శించిన వాళ్ళు ఇలా హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా వల్ల మీరు హైదరాబాద్లో చూడండి ఎన్ని చెరువులు, అన్యాక్రాంతమైన చెరువులు మళ్ళీ పాత రూపానికి వస్తూ ఉన్నాయి. ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ఇది మహత్పడకండ కార్యక్రమం. ఇది రేవంత్ రెడ్డి గారు దూరదృష్టి తీసుకున్న కార్యక్రమం.
హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. 10 ఏళ్ళలో చాలా రాక్స్ కరిగిపోయినాయి, లేక్స్ అన్నీ కూడా ముంచేపడ్డాయి. అలాంటి లేక్స్ని బయటకు తీసుకు పూర్వ వైభవానికి తీసుకొస్తూ ఉంది హైడ్రా. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. కవిత గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి, అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఆస్తులు 1 ఇంచు 1 గజం కాజేసినా దాని మీద చర్య ఉండాలని కోరుకునే వ్యక్తులు నేను మొదటి వాడిని. డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడతాం. మెస్సీ కార్యక్రమం అనేది ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వల్ల జరుగుతున్నట్టు కార్యక్రమం, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కాబట్టి మా స్పోర్ట్స్ మంత్రి గారు మా అజరుద్దీన్ గారు స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మెస్సీ గారు ఇక్కడికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఫుట్బాల్ ప్లేయర్, సో వారిని ఇన్వైట్ చేశారు. ఒక మ్యాచ్ ఆడాల్సిన కోరినారు. ఇదైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ ఆయన ఒక మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్నారు. మెస్సీ అనేవాడు గొప్ప క్రీడాకారుడు. యావత్ ప్రపంచం ఇవాళ వారి రాక కోసం ఎదురుస్తూ ఉంది. హైదరాబాద్ తెలంగాణ ప్రజలు వారి రాక సందర్భంలో ఒక మ్యాచ్ ఆడమంటే ముఖ్యమంత్రిగా వారు ఆడుతూ ఉన్నారు. మాజీ స్పోర్ట్స్ మ్యాన్గా మంత్రిగా అజరుద్దీన్ గారు పాల్గొంటారు. సో దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక ప్రైవేట్ సంస్థ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంది. దాంట్లో ప్రభుత్వం ఒక గొప్ప స్టార్ వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ప్రభుత్వం కలుగజేస్తుంది. దాంట్లో తప్పేముంది? దాన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. నేను కోరేది స్పోర్ట్స్ లవర్స్ ఎవరైనా కానీ అంత గొప్ప క్రీడాకారుడు మన రాష్ట్రానికి మన హైదరాబాద్కి వస్తుంటే సాధారణంగా స్వాగతం పలికి ఆ కార్యక్రమం వీక్షించాల్సి కోరుతా ఉన్నాం. సమ్మిట్ అనేది ప్యూర్లీ అఫీషియల్ ప్రోగ్రామ్. అది మీరు చూసారు, మేము కూడా డిన్నర్ తప్ప మిగతా దాని పోలేదు. ఇట్స్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేసినట్టు కార్యక్రమం అది.